జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం. పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్. నామినేషన్ విత్డ్రా చేసుకున్న ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. 15 స్థానాలకు గాను 15 మంది అభ్యర్థులు. 7గురు కాంగ్రెస్, 8 మంది ఎంఐఎం అభ్యర్థులు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఎంఐఎం కాంగ్రెస్ కలిసిపోయినాయి అంటే అంశాల వారీగా ఇద్దరు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నారు, కాంగ్రెస్ అను ఎంఐఎం. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. బలం లేకపోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 15 మంది సభ్యులకు గాను 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7గురు, బీఆర్ఎస్ చెందిన ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 15 మంది స్టాండింగ్ కమిటీలో ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7గురు సభ్యులు ఉన్నారు. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఈ స్టాండింగ్ కమిటీలో రావటం. సో గతంలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్ నామినేషన్ వేయగా అధిష్టానం ఆదేశంతో నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. గత 10 ఏళ్లుగా స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వస్తున్నాయి. అలాగే గత 10 ఏళ్లలో తొలిసారి కాంగ్రెస్ కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీలో చోటు దక్కించుకున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ప్రతి ఏడాది ఎన్నుకోవడం జరుగుతుంది. జీహెచ్ఎంసీలో పాలనాపరంగా కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా మేయర్, డిప్యూటీ మేయర్ అనంతరం ఈ 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంతో కీలకం. గడిచిన 10 ఏళ్ల వ్యవధిలో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగలేదు. ప్రతిసారి కూడా ఎన్నికలు ఏకగ్రీవం అవుతూనే ఉన్నాయి. ఈసారి కూడా సంఖ్యాబలం లేకపోవడంతో, బీఆర్ఎస్ కార్పొరేటర్లు తప్పుకోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్న అంశం ఏంటయ్యా అంటే కాంగ్రెస్, ఎంఐఎం దోస్తాన కంటిన్యూ అవుతుంది. అంశాల వారీగా అవసరానికి తగ్గట్టు ఎక్కడ అవసరం కావాలో అక్కడ కాంగ్రెస్, ఎంఐఎంఐ కలిసి పనిచేస్తున్నాయి. కాకపోతే బయటికి చెప్పుకోవట్లేదు.